పోలీసులు ప్రభుత్వం తరఫున నిర్బంధానికి పాల్పడుతున్నారు. దాడులు, అరెస్టులు చేస్తున్నారు. మేము ఫిర్యాదులు చేసినా, ఎంపీ స్వయంగా వెళ్ళినా వాళ్ళు వినడం లేదు అనేది ఒకటి. ఎన్నికల సంఘం కూడా, అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవి పోలింగ్ బూత్లను చివరి నిమిషంలో మార్చి ఒక ఊరోళ్ళు ఇంకా చాలా దూరం వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి ఎంత కల్పిస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే భయోత్పాతానికి, బీభత్సానికి గురి చేస్తున్నారు. ఈ బలప్రయోగంతో గెలవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జగన్ అందులో ఆయన చేసే ఆరోపణ కూడా అదే. దీని మీద పోలీసులు ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని హైకోర్టు చెప్పి ఉండాలి. ఇంకా బూత్ల చేంజ్ అది ఇది అన్న దాని మీద సాంకేతికంగా అధికారం ఉంటుందా లేదా ఒకటి వాళ్ళు చెప్తారు. మూడోది, ఎన్నికల సంఘం దగ్గర కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా వైసీపీ వాళ్ళు ధర్నా చేయటం నిన్న, దాని మీద అక్కడ కూడా టెన్షన్ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇది ఒక రాజకీయ పోరాటమే కాదు, ఒక పెద్ద యుద్ధ వాతావరణం దాకా పులివెందులు అన్నది మళ్ళీ ఒకసారి రాష్ట్రం అంతటినీ ఆకర్షిస్తుంది. మరి తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని గెలుచుకుంటే జగన్ పని అయిపోయింది అన్న పద్ధతిలో ఉంటుంది, రాష్ట్రం అంతటికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని వాళ్ళు కూడా భావిస్తున్నారు అనేది అది స్పష్టంగా కనిపిస్తుంది.